హాయ్ ఫ్రెండ్స్ చూడండి, ఇది వచ్చేసి ఓహెచ్ఎం ఉంది కదా, మన గెలాక్సీ ఓహెచ్ఎం వాటి పిల్లలు. ఆ ట్యాంక్లో నిన్న వాటర్ చేంజ్ చేశాను. ఈరోజు నైట్ చూస్తే అందులో ఎలా ఇన్ఫోషియా క్రియేట్ అయ్యేది చూడండి. ఇన్ఫోషియా అనేది ఏం లేదు ఫ్రెండ్స్, మామూలుగా ఏదన్నా ఒక వస్తువు నీళ్ళలో పడినప్పుడు డీకంపోజ్ అవుతుంది కదా, ఆ డీకంపోజ్ అయినప్పుడు బ్యాక్టీరియా క్రియేట్ అవుతుంది, ఆ వస్తువుని డీకంపోజ్ చేస్తుంది. ఆ బ్యాక్టీరియాని తినడానికి వచ్చేదే ఇన్ఫోషియా. ఈ ఇన్ఫోషియా కనుక ట్యాంక్లో ఉంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనం ఆల్మండ్ లీవ్స్ చేస్తాం కదా, ఆ ఆల్మండ్ లీవ్స్ డీకంపోజ్ అయినప్పుడు క్రియేట్ అయిన ఈ ఇన్ఫోషియా అనేది చూడండి ఎలా క్లౌడీగా ఒక మేఘాల్లాగా ఉంది. చూసారా ఇదంతా కూడా ఇన్ఫోషియా ఫ్రెండ్స్. ఇన్ఫోషియా ఉండడం అనేది చాలా మంచిది ఫ్రెండ్స్. ఇన్ఫోషియా ఫిషెస్కి హెల్తీగా ఉంటుంది వాటర్లో ఉంటే కనుక. వాటర్ మెచ్యూర్ వాటర్ అని అర్థం. ఇలాంటి వాటర్ అనేది ఫిషెస్ హెల్తీగా ఉండడానికి కారణమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఇలాగ మీరు కూడా వాటర్లో బాదవాకు, స్టోరేజ్ వాటర్లో బాదవాకు వేసి ఉంచండి. ఆ వాటర్ని యూస్ చేయండి. స్టోరేజ్ వాటర్ అంటే కనీసం ఒక వారం రోజులు వాటర్ని స్టోరేజ్ చేయండి. అప్పుడే అది మెచ్యూర్ అవుతుంది వాటరు. వాటిలో గుడ్ బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. ఆల్మండ్ లీవ్స్ వేస్తే ఇలాగ ఇన్ఫోషియా కూడా డెవలప్ అవుతుంది. ఇలాంటి వాటర్ని యూస్ చేయడం ఫిషెస్కి చాలా మంచిది ఫ్రెండ్స్. చూడండి, వీటికి నేను బేబీ బ్రెయిన్ షిప్ ఉంది కదా, వాటిని డైలీ 2 times ఫీడ్ చేస్తున్నాను. మంచి గ్రోత్ ఉంది. ఇప్పుడు ఈ ట్యాంకు వీటికి సరిపోని పరిస్థితి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఇంకా గ్రోత్ బాగుండాలంటే వీటికి కొంచెం పెద్ద ట్యాంక్ ఇవ్వాలి. త్వరలోనే మనం ఒక పెద్ద టబ్లో సెట్ చేసి అందులో ఈ పిల్లల్ని వదులుతాం. ఈ పిల్లలు వాటి అప్డేట్స్ మీకు కంటిన్యూగా కావాలంటే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా, బాయ్ బాయ్.